హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి తాజాగా ఓ ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం టికెట్ టు ఫినాలే రేస్ ఆసక్తికరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. టికెట్ టు ఫినాలే రేస్లో భాగంగా ఇప్పటికే ముగ్గురు కంటెండర్స్ అయితే వచ్చేశారు. నిఖిల్, అవినాష్, రోహిణి టికెట్ టు ఫినాలే రేస్ కంటెండర్స్గా ఎంపికైన సంగతి తెలిసిందే. కష్టతరమైన టాస్కులు ఆడి గెలిచి ఈ ముగ్గురు కంటెండర్స్గా ఎంపిక అయ్యారు. ఇక ఈ ముగ్గురిలో నుంచి ఒకరికి టికెట్ టు ఫినాలే రేస్ టికెట్ని అందించి ఈ సీజన్ తొలి ఫైనలిస్ట్గా అనౌన్స్ చేయడానికి బిగ్ బాస్ హౌస్లోకి శ్రీముఖి ఎంట్రీ ఇచ్చింది. ఇక శ్రీముఖి ఎంట్రీ ఇస్తే అక్కడ ఫన్ మామూలుగా ఉండదు అని అందరికీ తెలిసిందే. దీంతో హౌస్ మొత్తాన్ని ఒక్కసారిగా షేక్ చేసి పడేసింది శ్రీముఖి అని చెప్పవచ్చు. ముఖ్యంగా శ్రీముఖికి అవినాష్ అలాగే రోహిణి మధ్య మంచి స్నేహిత సంబంధం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అవినాష్కి చాలా క్లోజ్ శ్రీముఖి. ఒకానొక సమయంలో అవినాష్కి చాలా బాగా హెల్ప్ కూడా చేసింది అని అవినాష్ కూడా ఎన్నోసార్లు చెప్పుకున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే ఇక టికెట్ టు ఫినాలే రేస్ ప్రారంభించిన తర్వాత శ్రీముఖి ఒక చిన్న ట్విస్ట్ అయితే ఇచ్చింది. అది ఏమిటి అంటే హౌస్లోకి కొన్ని బ్యాడ్జెస్ని అయితే తీసుకువచ్చింది. ఆ బ్యాడ్జెస్ మీద 5 lakhs, 3 lakhs, 2 lakhs అంటూ కొంచెం అమౌంట్ ఉంది. దీంతో ఈ ముగ్గురిలో ఎవరు గెలుస్తారనుకుంటే వారికి 5 lakhs అని, సెకండ్ ప్లేస్లో నిలిచిన వారికి 3 lakhs అని, థర్డ్ ప్లేస్లో నిలుస్తారని భావించే వారికి 2 lakhs అని తగిలించాలి అంటూ చిన్న టాస్క్ అయితే పెట్టింది శ్రీముఖి. దీంతో ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కరికి ఆ బ్యాడ్జెస్ని అయితే తగిలిస్తున్నారు. సో ఫైనల్గా అయితే నిఖిల్ గెలుస్తాడని 5 లక్షల రూపాయల బ్యాడ్జ్ని ఎక్కువ మంది నిఖిల్కి అయితే తగిలించడం జరిగింది. ఇంకా ఆ టాస్క్ ముగిసిన తర్వాత శ్రీముఖి చివరిలో ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చింది. మీరు అనుకున్నట్టుగా నిఖిల్ గెలిస్తే మీ ప్రైజ్ మనీలోకి 5 lakhs యాడ్ అవుతాయి. నిఖిల్ కాకుండా మరెవరు గెలిచినా కూడా ఆ 5 lakhs ప్రైజ్ మనీ నుంచి కట్ అవుతాయి అంటూ చెప్పడంతో హౌస్ మేట్స్ అందరూ దెబ్బకు షాక్ అయ్యారు. అయితే ఇక శ్రీముఖి ఫైనల్ లెవెల్ టాస్క్ని కండక్ట్ చేసింది. ఈ ఫైనల్ లెవెల్ టాస్కుల్లో అనేక మలుపుల మధ్య చివరికి అవినాష్ టికెట్ టు ఫినాలే టాస్క్లో గెలిచి తొలి ఫైనలిస్ట్గా నిలిచాడు. సో ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.